హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రిటైర్మెంట్ వయస్సు 61 ఏళ్ళ వయస్సా లేదా 33 ఏళ్ళ సర్వీసా అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నిరుద్యోగులకు లబ్ధి చేరేలా రిటైర్మెంట్లపై ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. 61 ఏళ్ళ వయస్సా లేదా 33 ఏళ్ళ సర్వీసా అన్న దానిపై కసరత్తు చేస్తుంది. 61 ఏళ్ళు లేదా 33 ఏళ్ళ సర్వీసును ఏది ముందైతే అదే పరిగణలోకి ఉభయతారకంగా ఉండేలా చర్యలు తీసుకున్న ప్రభుత్వం నిరుద్యోగులకు అవకాశం విస్తృతం చేసేలా పలు మార్గాల్లో సర్కారు ప్రయత్నాలు అయితే చేస్తుంది. 61 ఏళ్ళ వయస్సును లేదా 33 ఏళ్ళ సర్వీసును ఏది ముందైతే దాన్ని పరిగణలోకి తీసుకొని రిటైర్మెంట్ వయస్సునైతే నిర్ణయించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టెట్ దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు. ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సి రాయాలనుకునే అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం అయితే తీపి కబురునైతే చెప్పడం జరిగింది. డిఎస్సికి అర్హత పరీక్షగా నిర్ణయించిన టెట్ పరీక్ష దరఖాస్తు గడువును పొడిగించింది. వాస్తవానికి బుధవారం టెట్ దరఖాస్తు గడువు ముగిసింది. అయితే ఇంకా చాలామంది నిరుద్యోగులు టెట్కు దరఖాస్తు చేసుకోలేదని గుర్తించిన విద్యాశాఖ దరఖాస్తు గడువును పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశం కావడంతో సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం టెట్ దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించింది. దాంతోపాటు ఈ నెల 11 నుంచి 20 వరకు అప్లికేషన్లను ఎడిట్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది. మరోవైపు టెట్ హాల్ టికెట్ల జారీ తేదీని కూడా మార్చే యోచనలో విద్యాశాఖ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం టెట్ హాల్ టికెట్ల జారీ తేదీ 15గా నిర్ణయించగా ప్రస్తుతం దరఖాస్తు తేదీని పొడిగించిన నేపథ్యంలో ఆ తేదీని కూడా మార్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే చంద్రయాన్ 3 టీంకు అరుదైన గౌరవం అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. చంద్రయాన్ 3 మిషన్ విజయానికి కారణమైన ఇస్రో టీంకు 2024 ఏడాదికి గాను అమెరికాలోని స్పేస్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మక జాన్ సిగెర్ట్స్ జూనియర్ అవార్డుతో సత్కరించింది. ఈ అవార్డును జనవరిలో ప్రకటించగా తాజాగా అమెరికాలోని కొలరాడోలో జరిగిన వార్షిక స్పేస్ సింపోజియంలో దాన్ని ప్రదానం చేశారు. ఇస్రో తరపున హోస్టన్లోని భారత కన్సలేట్ జనరల్ డిసి మంజునాథ్ ఈ అవార్డును స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా స్పేస్ ఫౌండేషన్ సిఇఓ హీదర్ ప్రింగల్ మాట్లాడుతూ ఈ బృందం చేపట్టే తదుపరి మిషన్ కోసం మేము ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని మాట్లాడడం జరిగింది. చంద్రయాన్ 3కి అమెరికాలోని స్పేస్ ఏజెన్సీ అరుదైన గౌరవాన్ని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే దైవకణం కనుగొన్న హీటర్ హిగ్స్ కన్నుమూత అంటూ మరొక హెడ్లైన్ అయితే రావడం జరిగింది. విశ్వం ఎలా ఆవిర్భవించిందనే వివరణతో కూడిన హిగ్స్ బోసన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన దిగ్గజ భౌతిక శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత హీటర్ హిగ్స్ 94 సంవత్సరాల్లో కన్నుమూయడం జరిగింది. హిగ్స్ మంగళవారం మరణించారని ఎడిస్బరా విశ్వవిద్యాలయం ప్రకటించింది. దైవకణం లేదా హిగ్స్ బోసన్ సర్జికల్పై చేసిన పరిశోధనలతో హీటర్ హిగ్స్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. బెల్జియంకు చెందిన ఫ్రాంకోయిస్తో కలిసి 2013లో ఆయన భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి కూడా అందుకోవడం జరిగింది. దైవకణం కనుగొన్న హిగ్స్ కన్నుమూత అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గురుకుల డిగ్రీ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల దరఖాస్తు గడువు పెంపు. ఈ నెల 15 వరకు అవకాశం, 28న ఎంట్రన్స్ టెస్ట్ అంటూ మరొక హెడ్లైన్ అయితే రావడం జరిగింది. బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ గురుకుల డిగ్రీ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల దరఖాస్తు గడువును ప్రభుత్వం పెంచింది. తొలుత ఈ నెల 12న చివరి తేదీగా నిర్ణయించగా దానిని మరో 3 రోజులు పొడిగిస్తున్నట్లు మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ కార్యదర్శి సైదులు వెల్లడించారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఈ నెల 15 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని బుధవారం ఒక ప్రకటన పేర్కొనడం జరిగింది. డిగ్రీ కోర్సులలో అడ్మిషన్ కోసం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, అలాగే ఇంటర్ కోర్సులో అడ్మిషన్ కోసం 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు కింద ఇచ్చిన వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించడం జరిగింది. డిగ్రీ జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ కోర్సుతో పాటు
వొకేషనల్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఎంట్రన్స్ టెస్ట్ ఈ నెల 28న ఉంటుందని, హాల్ టికెట్లు పరీక్షకు వారం రోజుల ముందే వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు. గురుకుల కళాశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఉచితంగా విద్య, భోజన సదుపాయాలతో పాటు యూనిఫామ్స్, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ మొదలైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జూన్లో స్థానిక ఎన్నికలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సంకేతాలు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే ముగిసిన సర్పంచ్ పదవీ కాలం, జూలైలో ముగియనున్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీల టర్మ్ అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. జూన్లో స్థానిక ఎన్నికలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సర్పంచుల పదవీకాలం ముగిసింది. జూలైలో ఎంపీటీసీలు అలాగే జెడ్పీటీసీల పదవీకాలం కూడా ముగియడంతో జూన్లోనే స్థానిక ఎన్నికలు నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి సంకేతాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మా ఛానల్కి అయితే సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.